హలో హాయ్ ఎవ్రీవన్, నేనైతే ఇవాళైతే రేషన్ బియ్యం తోటి కిచిడి చేస్తున్నాను. రేషన్ బియ్యం అయితే టేస్ట్ ఉంటుంది. 1 గ్లాస్ రేషన్ బియ్యంకి హాఫ్ గ్లాస్ అయితే పెసరపప్పు తీసుకోవాలండి. ఒక 15 మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి. మంచిగా 2-3 టైమ్స్ అయితే కడిగేసుకొని వాష్ చేసుకొని మంచిగా కొంచెం వాటర్ అయితే తీసుకొని నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత అయితే దానికోసం తర్వాత అయితే నేనైతే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటానండి. ఆనియన్స్ మన కళ్ళల్లో నుంచి వాటర్ రాకుండా ఉండాలంటే కొద్దిసేపు అయితే ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ వాటర్లో ఉంచాలండి. పొట్టు కూడా తేలికగా వస్తుంది. ఇదైతే టిప్ అండి, అందరూ ట్రై చేసి చూడండి. ఆనియన్స్ అయితే సన్నగా తురుముకోవాలి. తురుముకున్న తర్వాత అయితే కొంచెం టమాటాలు కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను. టమాటాలు సన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అవి కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసి అయితే నేను పక్కకు పెట్టుకున్నాను. దాని తర్వాత అయితే ప్రెషర్ కుక్కర్లో అయితే నానబెట్టుకున్న బియ్యం అయితే అందులో వేసేసి 4 గ్లాసెస్ వాటర్ అయితే పోసుకోవాలండి. తర్వాత 1 గ్లాసు కొంచెం ఉడికించుకున్న తర్వాత 1 గ్లాస్ యాడ్ చేస్తానండి. ఆ కుక్కర్ పెట్టే లోపు అయితే నేను ఇవన్నీ కట్ చేసుకున్నాను, రెడీ చేసి పెట్టుకున్నాను. కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, లేకపోతే ఎల్లిపాయలు కూడా దంచి వేసుకోవచ్చు. ఒక కడాయిలో అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీటెక్కిన తర్వాత అయితే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత సన్నగా తురుముకున్న ఆనియన్స్ కూడా వేయించుకొని మంచిగా బ్రౌనిష్ కొంచెం కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. దాని తర్వాత అయితే కొంచెం కరివేపాకు, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి అవన్నీ వేయించుకోవాలి. ఎండుమిర్చి అయితే టేస్ట్ కోసం బాగుంటుందండి, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత అవన్నీ ఫ్రై అయిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఏదైనా వెజిటేబుల్స్ లేనప్పుడు తొందరగా ఒక 15 మినిట్స్లో ఆ ఫుడ్ రెడీ అయిపోతుందండి. దానికోసం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఏమి కూరగాయలు లేనప్పుడు సులభంగా చేసుకోవచ్చండి. టమాటాలు కూడా ఫ్రై చేసుకోవచ్చండి. ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం ఆయిల్లో అయితే మగ్గనివ్వాలి. మగ్గనించిన తర్వాత చిటికెడంత పసుపు, కొంచెం సాల్ట్, దానికి తగినంత రైస్కి తగినంత సాల్ట్ కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత అయితే పక్కకు పెట్టుకోవాలి. అప్పట్లోపు అయితే నేను అక్కడ విజిల్ పెట్టేశానండి కుక్కర్లో. రైస్ అదైతే అయిపోయింది. విజిల్ అయితే తీసాను. మంచిగా అయిపోయిందండి. రైస్ అయితే మెత్తగా అయిపోయింది చూడండి. తర్వాత అయితే కొంచెం స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకుంటే టేస్టీగా వస్తుందండి. తర్వాత అయితే మనం వేయించుకున్నదంత తర్వాత అందులో అయితే ఫ్రై చేసుకున్నది అయితే రైస్లో కలుపుకోవాలండి. మంచిగా కలుపుకున్న తర్వాత లాస్ట్కి అయితే మనము కొద్దిగా 1 గ్లాస్ వాటర్ చెప్పాను కదండి, అప్పుడు మొత్తం 5 గ్లాసెస్ అండి. ఫస్ట్ 4 గ్లాసెస్ వాటర్ పోయాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 గ్లాస్ అయితే నేను వాటర్ యాడ్ చేశాను. కొంచెం ఇట్లయితేనే బాగుంటుందండి టేస్ట్. కిచిడి కొంచెం స్మూత్గా ఉంటేనే టేస్ట్ బాగా వస్తుంది, మెత్తగా ఉంటేనే టేస్ట్ బాగా వస్తుంది. దానికోసం కొంచెం వేసుకొని నెయ్యి అయితే నేను అందులోనే వేసానండి. నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. తర్వాత లాస్ట్కి అయితే కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత అయితే టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మాకైతే చాలా బాగా నచ్చింది. మీకైతే నచ్చిందా? చూడండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.